Hello everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about exercise 1.2. Now we discuss conversion of decimal form into rational form. అంటే మనకి డెసిమల్ ఫామ్ ఇచ్చాడండి, మనం దాన్ని రేషనల్ ఫామ్లోకి కనుక్కోవాలి. కన్సిడర్ ద వాల్యూ 15.75. వాల్యూ వచ్చేసి 15.75. దెన్ వీ హ్యావ్ టు రైట్ 15.75. పాయింట్ అనేది ఎన్ని అంకెల తర్వాత ఉంది? మనకి 2 తర్వాత ఉంది. అంటే ఇంటూ 100/100 చేయాలి. అంటే 2 zeros తీసుకోవాలన్నట్టు. అంటే ఈ మళ్ళీ ఇది వద్దని అనుకుంటే మనం ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ అయిపోతే మనకు 15.75 అనేది ఉంటుంది. అంటే 15.75 ఇంటూ 100/100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1575/100. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1575/100. దీన్ని 5 టేబుల్లో తీసుకుందాం. 5 3s 15 ఇదంతా అయిపోయింది. 7 ఉంది. 5 1s 5 అంటే 7లోంచి 5 పోతే 2 ఉంటుంది. 25 ఉంది మనకి ఇక్కడ. 5 5s 25 అండ్ నెక్స్ట్ 5 2s 10, 0కి 0 అలానే ఉంటుంది. 315/20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ 5 టేబుల్లో కట్ చేయాలి. 5 6s 30, 15 ఉంటుంది. 5 3s 15, 5 4s 20 అంటే 63/4. Therefore 15.75 is equals to 63/4. Now we have to discuss example 9th problem. Express each of the following decimals in the p/q form. అంటే మనకి డెసిమల్స్ ఇచ్చాడు కొన్ని, వాటిని p/q ఫామ్లోకి కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి 0.35. నౌ వీ హ్యావ్ టు రైట్ 0.35 ఈజ్ ఈక్వల్స్ టు 0.35 ఇంటూ 100/100. అంటే 0.35 అనేది పాయింట్ తర్వాత 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంటూ 100 చేసుకున్నా. ఇంటూ 100 అంటే న్యూమరేటర్ 100, డినామినేటర్ 100 తీసుకున్నా. ఇప్పుడు ఈ 0.3 అలానే ఉండాలనుకోండి. ఈ 100 క్యాన్సిల్ చేస్తే మనకి 0.35 అనేది అలానే ఉంటుంది. అంటే 0.35 ఇంటూ 100 ఏమవుతుంది? 35. ఈ 100కి 100 అలానే ఉండిపోతుంది. మళ్ళీ దీన్ని 5 టేబుల్లో చేయాలి. 5 7s 35, 5 2s 10, 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7/20. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం. Therefore 0.35 is equals to 7/20. Now the second problem is minus 0.005 that is equals to పాయింట్స్ తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి లెటర్స్? 1 2 3 మైనస్ 8.005 ఇంటూ పాయింట్ తర్వాత 3 లెటర్స్ కాబట్టి ఇంటూ 1000/1000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 8005/1000. మనం దీన్ని 5 టేబుల్లో కట్ చేసుకోవాలి. మైనస్ 8005/1000. 5 2s 10, 2 0కి 0, మళ్ళీ 0కి 0. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 5 1s 5, 5 1s 5 అంటే ఇక్కడ 3 ఉంటుంది. 5 6s 30, ఈ 0కి 0, 5 1s 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1601/200. Therefore minus 8.005 is equals to minus 1601/200 అంటే minus 1601/200. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 2.104 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.104. అంటే పాయింట్ తర్వాత 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 1000 తీసుకున్నాం. 2000/1000
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2104 by 1000. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2104 by 1000 అంటే ఫోర్త్ టేబుల్లో తీసుకోవాలి. ఇంటూ 4 చేస్తే మనకి 4 5 20 అంటే ఇక్కడ 1 ఉంటుంది. 10 తీసుకున్నాం. మళ్ళీ 4 2 8. 8 అంటే 10 - 8 అంటే 2 ఉంటుంది. 2 ఉన్నది ఇక్కడ. 24 ఉంది. 4 6 24 అయింది మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1000. 1000ని కూడా 4తో డివైడ్ చేయాలి. 4 2 8 అంటే ఇక్కడ మనకి 2 ఉంటుంది. మళ్ళీ 20 ఉంది. 4 5 20. ఈ 0కి 0 అలానే రాసుకున్నా. అండ్ 526 by 250 వచ్చింది. నెక్స్ట్ దీన్ని 2 టేబుల్లో చేయాలి. 2 2 4 అంటే 1 ఉంది. 2 రాసుకున్నాము. 12 కాబట్టి 6 2 ఆర్ 2 6 12. 6 ఉంది. 2 3 6 అంటే 263 డివైడెడ్ బై 250ని మళ్ళీ 2 టేబుల్లో కట్ చేయాలి. 2 1 2, 2 2 4. 5 - 4 అంటే 1 ఉంటుంది ఇక్కడ మనకి. 10 ఉంది. 2 5 10. therefore 263 by 125. therefore 2.104 equals to 263 by 125. Now the 10th example is express each of the following decimals in the rational form. అంటే డెసిమల్ ఫామ్లో ఉన్నదాన్ని మనం రేషనల్ ఫామ్లోకి ఇచ్చిన దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 10th దాంట్లో ఫస్ట్ది 0.4 బార్. లెట్ మనం దీన్ని x ఈజ్ ఈక్వల్స్ టు 0.4 బార్ అనుకుందాం. నా x ఈజ్ ఈక్వల్ 0.4 బార్ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 4 4 4 అండ్ సో ఆన్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. మనకు ఈ బార్ అనేది ఎన్ని అంకెలకి ఉన్నది అంటే ఎన్ని టర్మ్స్కి బార్ ఉంది? ఓన్లీ 1 టర్మ్. 1 టర్మ్కి ఉంది కాబట్టి మనం దాన్ని 10x అని తీసుకొని 10 × 0.4444 అండ్ సో ఆన్ అని రాసుకుందాం. 10x ఈక్వల్ టు 10 × 0.4444 అండ్ సో ఆన్ తీసుకున్నాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 × 0.4444 ఏమవుతుంది? 4.4444. then 10x ఈక్వల్స్ టు 4.4444. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 - 1. ఫ్రమ్ ఈక్వేషన్ 2 - 1. 10x is equals to 4.4444. ఇది ఈక్వేషన్ 2. now ఈక్వేషన్ 1 is x equals to 0.4444 and so on. దీన్ని మనం మైనస్ చేయాలి అంటే సబ్స్ట్రాక్ట్ చేయాలి. 10x - 9x 10x - x ఏమవుతుంది? 9x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 0 4 - 4 0, ఈ 4 - 4 0, ఈ 4 - 4 0, 4 - 4 0, పాయింట్ అలా రాసుకుంటే 4 - 0 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9x ఈక్వల్స్ టు 4. x ఈక్వల్స్ టు 4/9. హెన్స్ x equals to 4/9. 0.4 bar equals to 4/9. Second one is 0.54 bar. 5కి 4కి రెండిటికి బార్ ఉంది. let we have to take x equals to 0.54 bar. x equals to 0.5454 and so on. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ 5 4 రెండిటికి బార్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం 100ని తీసుకుందాం. ఈ ఇంటూ x అలానే రాసుకుందాం. అంటే 100 × x 100x. నౌ 100 × 0.545454 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టర్మ్స్ తర్వాత 1 టర్మ్
పాయింట్ ఉంది కాబట్టి మనం 2 టర్మ్స్ని రైట్ సైడ్కి తీసుకోవాలి. అంటే 54.5454 and so on. 100x is equals to 54.5454 and so on. This is equation number 2. Equation 2 minus and equation 1. 100x equals to 0.54. 100x value into 54.5454 and so on. X equals to 0.545454 and so on. ఇది మైనస్ చేయాలి. ఇవి 0, 5 minus 5 0, 4 minus 4 0, 5 minus 5 0, సో ఆన్ అలానే ఉంటుంది. మళ్ళీ 4 minus 4 0, 5 minus 5 0, పాయింట్ అలానే రాసుకుంటాం. 54 minus 0 54, that is equals to 100 minus 1 ఎంత 99x. 99x equals to 54.0000 and so on. That is equals to 99x equals to 54. X equals to 54 by 99. Hence 0.54 bar equals to 54 by 99. Now the third problem is 4.7. Only 7 ki bar undi. Let x equals to 4.7 bar. X equals to 4.777 and so on. This is equation number 1. And ఓన్లీ 1 లెటర్కే బార్ ఉంది కాబట్టి మనం 10x తీసుకుంటాం. 10x ఈజ్ ఈక్వల్స్ టు 10 into 4.777 and so on. That is equals to 47.777 and so on. This is equation number 2. 10x equals to 47.777 and so on. This is equation number 2. ఇది సేమ్, కాకపోతే పాయింట్ అనేది ఇక్కడ కరెక్ట్గా కనబడట్లేదు కాబట్టి కింద మళ్ళీ తీసుకొని రాశాను. ఫ్రమ్ ఈక్వేషన్ 2 minus 1, equation 2 minus 1, 10x is equals to 47.777 so on, and x equals to 4.777 and so on. 10 దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలని చెప్పాను కదా. మైనస్ 7 ఇది పాయింట్స్ అలానే ఉంటాయి. 7 minus 7 0, ఈ 7 minus 7 0, ఈ 7 minus 7 0, పాయింట్ అలా వేసుకున్నా. 7 minus 4 3, 4 ఏం లేదు కాబట్టి 4 తీసుకు. 10x minus x అంటే మనకి 9x వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 43. 9x equals to 43. X is equals to 43 by 9. Hence 4.7 bar equals to 43 by 9.